కార్ ఎక్కేసి ఇంకా బయలుదేరుతున్నాం. ఇప్పుడు 11:55కి గ్రూప్ ఫోటో ఉందంటే 11:50కి బయలుదేరుతున్నాం. ఎవడు వచ్చినా రాబోయినా వాడు ఫోటో తీసేస్తాడంట. ముందే నోటీస్ అని కింద నోట్ పెట్టాడు అదనమాట. ఇప్పుడు మా డ్రైవర్ అన్నాను కానీ మా ఫ్రెండ్ అవినాష్ మా బ్రదర్ అని ఇంట్రడ్యూస్ చేసి తీసుకెళ్తున్నా. మా గ్రాడ్యుయేషన్ డేకి మా బ్రదర్ వస్తున్నాడు పెద్ద మనిషి అని. మేము షార్ట్ ఫిలిం కలిసి తీసాం. ఒకవేళ కావాలంటే కింద పిన్ చేస్తాను చూడండి షార్ట్ ఫిలిము. ఇదిగోండి మా సెకండ్ రైటర్ విత్ ప్రొడ్యూసర్. అదిగోండి దిగేసాం. కాలేజీకి వెళ్ళిపోతున్నాం. ఫోటో హడావిడి చేసేయాలి ఇప్పుడు వెళ్ళి. ఓకే చూపిస్తాం ఆ కాలేజు, అందమైన కాలేజ్. ఇదే మన కాలేజ్, క్విస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మనం 4 ఏళ్ళు ఇక్కడే కాపురం చేసాము అదనమాట. ఏంది రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, గాయ్స్ అందరు వెళ్ళిపోయినట్టున్నారు, మనమే లేట్ అయ్యాం. చూద్దాం పండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన సమత్ బ్రో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అట్టిపండు నోట్లో పెట్టినంత ఈజీగా కాలేజీకి 500 సదింపులు అందిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ స్లిప్పు ఉత్తగిచ్చారనమాట. ఉత్తగిచ్చారనుకోమాకండి, 500 కట్టాలి. ఈ స్లిప్పు 500 ఎందుకు అనుకుంటారేమో. 300 ఇచ్చి ఈ గౌన్ ఇచ్చారు. గౌన్ అను టోపీ 300. తర్వాత ఒక 100 ఏంటంటే గ్రూప్ ఫోటో అనమాట, అందరితో కలిపి గ్రూప్ ఫోటో. ఇంకో 100 ఏంటంటే స్టేజ్ మీద ఫోటో. మొత్తంలో 200 ఏమో ఫోటోలకి, 300 ఏమో ఇది రెంట్. మళ్ళీ ఇది ఇచ్చేస్తే మళ్ళీ 300 మనకు వచ్చేస్తాయి. ఇది మొత్తం స్లిప్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఈ రిటర్న్ ఇచ్చేసి మనం డబ్బులు తీసేసుకోవచ్చు. అది మ్యాటర్. ఈ స్లిప్పే మొత్తం చేసిద్ది అనమాట. అందరు వ్లాగులు తీయమంటున్నారు, మా వాళ్ళు వెయిటింగ్ వ్లాగ్ కోసం వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అందరు గౌన్లు వేసుకొని మా ఫోటోలు దిగేస్తున్నారు. హడావిడిగా ఫోటోలలో మునిగి తేలుతున్నారనమాట. మా గాయ్స్ కూడా హడావిడిగా వెళ్ళిపోతున్నారు ఫోటోలు దిగడానికి. వ్లాగర్ నుంచి మళ్ళీ కెమెరా మ్యాన్ అవతారం ఎత్తిన నేను మా ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ ఫోటోలు, సింగిల్ ఫోటోలు, గ్రూప్ ఫోటోలు తీసేస్తున్నా. చూడొచ్చు మా ఫ్రెండ్స్ అలా పోజులు ఇస్తున్నారు. మళ్ళీ ఆడోళ్ళు వచ్చేసారా నాయన, ఎక్కడ బటర్ఫ్లై కనపడితే అక్కడ ఫోటోలు దిగేస్తా ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ సింగిల్ ఫొటోస్ దిగుతున్నారు, అది ఎలా దిగుతున్నారో మీకు డీటెయిల్ గా చూపించేస్తా. ఇక్కడ ఒక మిర్రర్ లాంటి మిషన్ ఉండిద్ది. ఆ మిషన్ లోనే కెమెరా ఆల్రెడీ అరేంజ్ అయి ఉండిద్ది. కింద ప్రింటర్ కూడా ఉండిద్ది. మనం మిర్రర్కి వెళ్ళి చూసి ఆయన క్లిక్ కొడతాడు. క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ ప్రింటర్ ఉండిద్ది. ప్రింటర్లో నుంచి అలా కాపీ బయటకు వచ్చిద్ది. కాపీ బయటకు వచ్చిన బట్టి బాబాయ్ దాన్ని తీసుకొని అదొక డిజైన్ పేపర్ మీద అలా 4 sides కవర్లో దాన్ని అటాచ్ చేసి మన చేతికి ఇచ్చేస్తాడనమాట. అంతే సింపుల్. ఇప్పుడు మన టర్న్, మనం దిగుతున్నాం ఫోటో. మీరు అక్కడ చూడొచ్చు మా వాడు జూమ్ ఇన్ చేస్తాడు మనల్ని. అలా ఒక పోజ్ పెట్టి నీట్గా ఒక ఫోటో దిగేసాం. అది ఆఫ్ ఫోటోనే కాబట్టి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అది కరెక్ట్గా పడేలాగా అది అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఒక పిక్ అలా కొట్టేశాడు, మన చేతికి వచ్చేసింది. అది చూడొచ్చు మీరు. ఫోటో దిగడం అయిపోయినంబటే మళ్ళీ మన నెక్స్ట్ సెషన్ వచ్చేసి గ్రూప్ ఫోటో. మన హెచ్ఓడి, మన క్లాస్ టీచర్, మన డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుతాం. అదనమాట ఇది మా గ్రూపు. ఆ కార్నర్లో సెకండ్ పర్సన్ నేనే. అక్కడ థంబ్ పెట్టాను చూడండి, అదనమాట. ఇప్పుడు అక్కడ గోల చేసి బయటకు వచ్చేస్తున్నా. లాస్ట్కి మా గ్రూప్ ఫోటో ఎలా వచ్చిందో చూడండి. నైస్. హాయ్ గాయ్స్, వెళ్ళిపోతున్నాం. గ్రూప్ ఫోటో అయిపోయింది. మైండ్ పోయింది ఎండకి. మళ్ళీ వెళ్ళి మీల్స్ చేసి మళ్ళా 3ంటికి 4ంటికి ఓ స్లీప్ వేసి ఒక పునకేసి మళ్ళీ వస్తాం. మనం ఈరోజు లంచ్ చేయడానికి వచ్చేసాం వర్మ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్కి. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో తీశాను, ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇదిగోండి తినేసాం. తినేసిన తర్వాత ఒక 2 hours సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసాం. అదనమాట. ఒకసారి మీరు కూడా వినండి. ఇప్పుడు ఏంటంటే మనకి అవుట్ఫిట్ మార్చాలంట. ఇప్పుడు కార్లోనే డ్రెస్ చేంజ్ చేస్తున్నాం. మొత్తం చెమట మ్యాటర్. ఇప్పుడు డ్రెస్ కార్లోనే చేంజింగ్ అనమాట. ఇప్పుడు వైట్ అండ్ బ్లాక్ అంట. అది వేసుకొని రాకపోతే మింగులు పెడతారు. ఇప్పుడే కార్లో డ్రెస్ చేంజ్ చేసాం. ఇంకా టైం 6 అవుతుంది. కొట్టండి అంట సబ్స్క్రైబ్. ఓకే, లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. మా సమీర్ బ్రో, మా సమద్ బ్రో రెడ్ మ్యాట్ మీద వాకింగ్ చేస్తారంట. గెస్ట్లు గ్రాడ్యుయేట్ అయిపోయి రిచ్గా అదేదో కోట్లు పట్టుకొని పోతున్నారు. టోపీలు, కోట్లు. లైటింగ్ చూడొచ్చు మీరు. ఏదో చెట్లకు పెట్టారు, లైట్లు కట్టారు.
అదనమాట ప్లేస్మెంట్లు ఏమేమి వచ్చాయి, ఎక్కడెక్కడ ఏమేమి వచ్చాయి అన్ని డీటెయిల్డ్గా బ్యానర్లు వేసారు. రెడ్ మ్యాట్ ఇది వాకింగ్ అది కొల్లంగా ఫోటోలు దిగేస్తున్నారు. మీరు చూడొచ్చు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోజ్ ఏమో మా కాలేజీ దగ్గర ఫోటోలు దిగేస్తున్నారు. ఇక చూడొచ్చు మనకి గార్డ్స్ ఉన్నారు. మనం ఇప్పుడు గౌన్ వేసుకోకపోతే మన లోపలికి ఎంట్రీ లేదు, అందుకని వీళ్ళు ఇక్కడ నిలబడి ఉన్నారు. అందుకని ఫస్ట్ మనం అటు సైడ్ వెళ్ళి ఏం చేస్తున్నారు అందరూ అని ఒక లుక్ వేద్దామని అటు వెళ్తున్నా. బా ఏం వింటున్నారా లెక్చరర్లు, క్లాసులు చెప్పేటప్పుడు ఏం విన్నారు కానీ అందరూ నీట్గా డ్రెస్ వేసుకొని అసలు మామూలుగా లేరు. గౌన్లు వేసుకొని క్యాపులు పెట్టుకొని అక్కడ చూస్తుంటే కలర్ఫుల్గా ఉన్నారు గాయ్స్ అందరూ. పేరెంట్స్ వెనకాల వాళ్ళకి సపరేట్గా చైర్స్ వేసి కూర్చోబెట్టారు. ఈ సిట్టింగ్ ప్రాసెస్ కూడా సూపర్ ఉండిద్ది. ఎలా ఉండిద్దో మీకు చూపిస్తాను చూడండి. అక్కడ మనకి మన నేము మన రోల్ నెంబర్ వేసి ఒక చైర్ పెట్టారు, అందరినీ లైన్గా ఆర్గనైజ్ చేశారు. మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయా, అసలు మా గ్రాడ్యుయేషన్ డే పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే రీజన్ ఈరోజు మా చైర్మన్ వాళ్ళ వైఫ్ గారి బర్త్డే అదనమాట. మా ప్రిన్సిపల్స్ మా మేడంని విష్ చేస్తున్నారు చూడండి. She is not just an academic administrator, but also she is guiding light. Entire KISSO group of institutions, we extend our heartfelt wishes for good health, boundless happiness, and continued success to our most cherished leader, dynamic leader. Happy birthday once again, Madam Garu. Thank you very much. Many happy returns of the day, ma'am. చూడొచ్చు మేడం గారు కేక్ కూడా కట్ చేస్తున్నారు. As the principal of QS College Engineering Technology Autonomous, I admit you to the degree for which you have been declared qualified by Giant University, Kakinada. Thank you very much. I do promise. చెప్పాలండి స్టూడెంట్స్ అందరూ కూడా I do promise. ఎట్లా సక్సెస్ఫుల్గా పీసీ కూడా తీసేసుకున్నాం. అలానే మేడం కూడా బర్త్డే విషెస్ చెప్పేశాం. అందరు చూడొచ్చు సరదాగా ఫోటోలు దిగుతా ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా చాలా ఫోటోలు దిగాం. మన ఇన్స్టా ఐడిలో ఒకసారి చెక్అవుట్ చేయండి. మన ఫోటోలు మాత్రం అదిరిపోయాయి అన్నమాట. మళ్ళీ గౌన్లు ఇచ్చేసి మన చందాలో సగం డబ్బులు దేనికి తీసుకోవడానికి వచ్చేసాం. ఇక్కడ ఫుల్ డిసప్పాయింట్మెంట్. నాన్ వెజ్ పెడతారనుకున్నాను. అట్లీస్ట్ 1500 తీసుకున్నప్పుడు నాన్ వెజ్ పెట్టాలి. నాన్ వెజ్ కాకుండా వెజ్ పెట్టేశారు. ఎంత బాధగా అనిపిస్తుందంటే మాటల్లో చెప్పలేకున్నా. ఇటువైపు అమ్మాయిలకి స్టాల్స్, అటువైపు వచ్చేసి అబ్బాయిలకి ఇద్దరికి రెండు స్టాల్స్ ఉన్నాయి. ఐటమ్స్ వచ్చేసి నేను వేయించుకోలేదులే కానీ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. మా ఓడు సమద్ గాడు అన్నీ చూపిస్తాడు ఐటమ్స్ ఏమేమి పెట్టారో. అయితే ఫుడ్ మాత్రం బాగానే ఉంది. మా ఎన్సీసీ స్టూడెంట్స్ చూడండి సిన్సియర్గా వాలంటీర్ డ్యూటీ చేస్తున్నారు. మా వాళ్ళ కోసం ఒక లైక్ కొట్టొచ్చుగా, పోయేదేముంది. ఓకే మా వాడు చూపిస్తున్నారు చూడండి. ఐస్ క్రీమ్ కోసం మా కష్టాలు మీరు ఒకసారి చూడండి. ఈ మొత్తం కాన్సెప్ట్లో నాకు నచ్చిన ఐటమ్ ఇదే. 1500 తీసుకున్నాడు. చికెన్ పెట్టా ఫుల్ డిసప్పాయింట్. ఐస్ క్రీమ్ పెట్టారు, అడ్జస్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాం బాగా ఫుడ్ తినేసి. ఎవడైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్ని క్లోజ్ ఫ్రెండ్ సమీరు. హాయ్ చెప్పు బ్రో మా సబ్స్క్రైబర్లకి. అది మా వాడిని ఇంకా బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. మాకు మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయి, మాకు మంచివి. మా వాడు అదిలిచ్చాడు. ఓకే, 4 ఏళ్ళు బాగా ఎంజాయ్ చేసాం. అయిపోతుంది ఇక రెడ్ మ్యాట్ మీద అలా నడుచుకుంటా వెళ్తున్నాం. బాయ్ బాయ్. ఏంది మధ్యలో నా ఎంట్రీ ఏంది అంటారా? మన ఆర్సీబీ కప్పు కొట్టింది 18 ఏళ్ళ తర్వాత. లాలీపాప్ అన్న యదవనాయ వాళ్ళందరికీ చాలామంది ఉన్నారు నా దోస్తులు. ప్రతిరోజు ఎగతాలే, ప్రతి ఐపీఎల్ సీజన్ ఎగతాలే చేస్తూనే ఉంటారు. ఈరోజు సాధించాం. అది ఆర్సీబీకి కూడా కప్పు ఉంది, అదనమాట. ఇంకా ఇన్సిడెంట్కి వస్తే నిన్న 4వ తేదీ చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట్లో 11 మంది చచ్చిపోయారు. మీరు పోతే ఎవడు ఎంత పెద్ద ఫ్యాన్ అయినా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా నిన్ను పట్టించుకోడు. మన బతుకు మనం బతకాల్సిందే. ఎంత డైహార్ట్ అయినా మన తర్వాతే ఎవడైనా, మన ఇంట్లో వాళ్ళ తర్వాతే ఎవరైనా. పోతే వాళ్ళు ఏమొచ్చి ఏడవరు, నీకు వచ్చి దండలేసి సన్మానం చేయరు. అందుకని యాడికి పోయినా జాగ్రత్తగా ఇంట్లో వాళ్ళని ఒకసారి ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకొని పనులు చెయ్యాలి అన్నమాట. అది మేము అందరూ ఫ్యాన్స్ అయినా అది ఉండాలి ఇష్టం. ఒక్క లెవెల్, అది లెవెల్ దాటిపోతే ప్రాణాలు పోతాయి, అదనమాట. ఓకే దెన్, బ్యాంగ్ విత్ గ్లాడ్సన్. స్టే ట్యూన్. ఇంకా మంచి 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 కుకింగ్ వీడియోస్ కానీ ట్రావెలింగ్ వీడియోస్ కానీ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ కొట్టి బెల్ బటన్ కొడితే మాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అది అన్నమాట. ప్రతి వీడియో ముందు చెప్తున్నా, సబ్స్క్రైబ్ అనేది చెయ్యాలి మీరు. అది ఓకే దెన్, బాయ్. Thank you for watching. Don't forget to subscribe to my channel Bang with Gladson.